హలో గాయ్స్, మీరు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తూనే ఉంటారు. రీసెంట్గా ఒక డిస్కషన్ జరిగింది. మెయిన్ ఇద్దరు గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఒక పర్సన్ దివ్యల మాదిరి. ఆమె బిగ్ బాస్లోకి వచ్చిందో లేదో, ఏంటి ఆ గొంతు ఏంటి గాయస్ అసలు? అది అసలు మనిషి గొంతులా ఉందా? గాడిదలు అరిచినట్లు అరుస్తున్నారు. ఇష్టానుసరం వచ్చి ఆమె మాట వినడానికి ఆమె ఇల్లా ఇదేమన్నా? అసలు నాకు ఒక విషయంలో చాలా సీరియస్ అయినా, నాకు నిజంగా కొట్టాలంత కోపం వచ్చింది పెద్దవారు. కానీ అంత కోపం వచ్చిందనమాట. మీకు కూడా కోపం వచ్చింది, అది కన్ఫామ్గా చెప్తున్నాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏదో వాళ్ళ గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి, మేడం ఇక్కడ రండి మేడం, కూర్చోండి మాట్లాడదామని. కూర్చోకుంటే మాట్లాడరా? చెప్పండి, కూర్చోకుంటే మాట్లాడరా అని అంటుంది. అసలు ఏమన్నా నాది అసలు ఎట్లా రిసీవ్ చేసుకుని ఆ అబ్బాయి ఏమన్నా తప్పుగా మాట్లాడా, కళ్యాణ్ తప్పుగా మాట్లాడా? మేడం కూర్చోండి మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోండి మేడం అన్నాడు. ఏం తప్పు ఉందండి దాంట్లో? ఇష్టం వచ్చినట్లు బర్రె గొంతులు వేసుకుని వచ్చి మాట్లాడడం కాదు. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. ఆ అబ్బాయి ఎంత సంస్కారంగా తను మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా ఆ అబ్బాయిని మనం ఆ అబ్బాయికి తగ్గ మీరు మాట్లాడాలా? అంత ర్యాష్గా మాట్లాడాల్సిన పని ఏముంది? నా గొంతే అట్లా అంటే మామూలుగా రీతు వాళ్ళకి రీతు అది తనుజ అమ్మ అది అట్లా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. వాళ్ళ దగ్గర అది రాదా? గొంతు అప్పుడు తగ్గింటుందే. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడటంలో గొంతు ఏమి ఏమింతే అదేనా ఉండేది? ఎన్ని రోజులు అంటారండి? మీకే సీరియస్గా చెప్తున్నాను, గొంతు తగ్గించుకోండి. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి చెప్పాలంటే, మెయిన్గా దివ్య విషయంలో కూడా అంతే. ప్రతి ఒక్కదానికి అక్కడ గొడవ పడుతున్నారు. ఒక హౌస్లో ఒక కుకింగ్కి సంబంధించిన ఆమె ఉంది. అప్పుడు ఉన్నప్పుడు ఉండేది మీకు ఎంత తక్కువ వస్తుంటుంది రైస్ మొత్తం ఏదైనా. ఆమెకు ఆమె చెప్తే ఆమె వేస్తారు. మీరు కొంచెం వేసుకున్నారో ఎక్కువ వేసుకున్నారో అని ఎందుకు కాదు. ఏమి వేసుకోకూడదా? ఏమన్నా తినామో తింటే తినా, లేకపోతే ఇలా కాలుతుంది మీకే. ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల తీసుకుంటే దాన్ని ఆమె నిర్వర్తిస్తుంది. దాంట్లో ఏం తప్పు ఉంది? ఇప్పుడు మీరు చేస్తారు, నెక్స్ట్ ఇంకొకటి చేస్తారు. అట్లా ఎవరన్నా ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. సీరియస్గా అంటే నాకు దీంట్లో గొడవలు చూస్తే దివ్య సీరియస్గా ఆమెకు తగ్గట్టు ఉంది. సీరియస్గా చెప్తున్నా, ఆమె తగ్గట్టే ఉంది. ఆమె ఎట్లా తీసుకోవాలో దివ్య అట్లా తీసుకుంటుంది. రీసెంట్ వరకు దివ్య వెళ్ళిపోతుంది ఈ వీక్ అన్నట్లే ఉంది. కానీ ఆమెకి దివ్యల మాదిరికి ఆమెనే సెట్ అవుతుంది. మిగతా హౌస్ మేట్స్లో ఎవరు సెట్ అవ్వట్లేదు, ఎవరు ఆమెతో మాట్లాడట్లేదు. ఆమెను భయపడుతున్నారు, లేకపోతే ఎందుకు ఆమెతో మాట్లాడడం అన్నట్టు ఉంటుందో నాకు తెలియదు. సీరియస్గా అంటే ఆమెనే రెస్పాన్స్ అంటే దివ్య ఇస్తుంది. అదే కన్నా శ్రీజ కన్నా ఉండింటే ఇచ్చి పడేస్తుంది. సీరియస్గా అంటే శ్రీజ మీద వాళ్ళ మీద అందరి మీద నోరు పడేసుకున్నారు హౌస్ మేట్స్ అంతా ఒకప్పుడు. అది ఇది నువ్వు ఊరికే ఒర్లుతావు, ఊరికే మాట్లాడతావు, అది ఇది అని. ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకి ఎవరన్నా పోయి మీరు ఎందుకు అట్లా వరుస్తున్నారు, ఎందుకు ఒర్లుతున్నారు అనే మాట్లాడినారా? అదే శ్రీజగా ఉండింటే ఏంది మీద ఎక్కువ అవుతుంది, ఆమె ఏడిపించదేమో. అట్లాంటిది శ్రీజానే వాళ్ళంతా బయటికి పంపించేస్తున్నారు అనమాట. అదే శ్రీజ ఉంటే ఆమె నోరు ఎట్లుంటుంది? ఆమె ఎక్కడికి పోయేది? ఎక్కడికి పోదు. ఆమె ముందు ఎప్పుడు శ్రీజ ముందు ఎప్పుడు తగ్గిపోతుంది. ఆమెకి శ్రీజ ఉంటేనే కరెక్ట్. ఆ శ్రీజ రీఎంట్రీ వచ్చిందనుకో, ఇంకా అది చూడు పీక్స్కి వెళ్ళిపోతుంది. సీరియస్గా అంటే ఇట్లా అరిచే వాళ్ళని ఆడియన్స్ అయితే పక్కా తీసేస్తారు మాకు తెలిసి మాధురి గారిని. బట్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీయరు. వాళ్ళ వల్ల కాంటెంట్ వస్తుంది. ఎందుకు తీస్తారు? టీఆర్పీ పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎందుకు తీస్తారు? మనం తీసిన వాళ్ళు తీయరు. అది అట్లుంటారు. ఇప్పుడు ఎవడేం తెలిసేం ఏమంటారు, లైవ్ ఓటింగ్ కాదు కదా. లైవ్ ఓటింగ్ చూసి ఎవడేం ఎలిమినేట్ చెయ్యడు కదా. నీకు చూపిస్తున్నారా వాళ్ళు ఎన్ని ఓట్లు వస్తున్నారని? కాదు కదా. అక్కడికి వాళ్ళకి ఎవరు కాంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పెట్టుకుంటారు, మిగతా వాళ్ళని తొప్పేస్తారు. అది అట్లే జరుగుతుంది. సీరియస్గా అంటే శ్రీజ రావాలి. శ్రీజ వచ్చినందుకు దివ్యల మాదిరిగా ఉంటుంది. ఆమె ఏడిపించేస్తుంది పక్కా బ్రో. ఆమె 100% ఏడిపించేస్తుంది. సీరియస్గా చెప్తున్నాను. నేనైతే అదే చెప్పిన, హౌస్లో వాళ్ళంతా భయపడుతున్నారు, ఎవ్వరూ మాట్లాడలేదు అస్సలు. నిజంగా ఒకటి పవన్ కళ్యాణ్కి మాత్రము హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకు చెప్పాలా? అతను సీరియస్గా ఒక ఆర్మీ మ్యాన్. అంత ఓపికగా వాళ్ళకి అక్కడ అంతా నేర్పిస్తారు. ఎంత ఓపికగా అంటే అంత ఓపికగా ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలన్నా కూడా మాట్లాడటం లేదు. ఎంత లేదండి అని ఎంత పద్ధతిగా, ఎంత అనుకోగా, ఎంతగా మాట్లాడుతున్నారు. ఆమె రెచ్చిపోతుందని వీళ్ళు రెచ్చిపోవట్లా, చాలా అనుకోగా మాట్లాడుతున్నారు.
అబ్బా సూపర్. ఆమె ఎట్లా అరుస్తున్నా బాగా ఏమంటారు గాడిద గొంతులాగా అరుస్తుంది. కుక్కల మురుగుతూనే ఉంటాయి అది మురుగుతూనే ఉంది. అయినా తప్పు చేస్తున్నా కానీ ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లేదు రెస్పాండ్? దివ్య ఒకటి ఏమనేది దివ్య దివ్య అంటే దివ్యనే కొట్లాడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు ఏం లేదు. ఆమె ఇంకో విషయం చెప్పుకుంటే తనూజ ఉంది, ఆమె కర్రీ వేసుకోవడం తనూజ చూసింది. అదే వేరే వాళ్ళు వేసుకుందంటే అది ఆమె ఫుడ్ మానిటర్ని అడిగేసి వేసుకోవాలి అనే టాపిక్ చెప్తారు. అట్లాంటివి చూసి కూడా ఆమె చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఏమో వేసుకుంది ఆమె అని అనింది. బాబ్బా వట్టే గేమ్ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఆమె నోట్లో ఎందుకు పడాలో, ఆమె దగ్గర మంచిగా ఉంటే వాళ్ళందరితో మంచిగా అనిపించుకొని ఆమె ఇంకా సర్వైవ్ అయ్యడానికి చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. సీరియస్గా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. నార్మల్ ఎవరైనా ఏదైనా చేస్తే ఎంతగా కొట్లాడుతుంది చూస్తుంటారు కదా, చిన్న చిన్న విషయాలు కలుగుతుంది, చిన్న చిన్న విషయాలకి కొట్లాడుతుంది. అట్లాంటిది మాధురి గారు వచ్చిన ఆమెతో వస్త కొంచెం కూడా గొడవ పల్ల, ఆమెతో ఇంకా కలిసిపోతుంది. ఆమె ఎంత చేస్తున్నా ఆమె చూసి చూడనట్లే ఉండిపోతుంది తను. అబ్బా వాట్ ఏ సేఫ్ గేమ్ సీరియస్గా గాయ్స్. మాధురి గారు కొంచెం వాయిస్ తగ్గించుకుంటే ఉంటుంది. ఈ మాధురి గారు నోరు అణిగాలన్నా, మాధురి గారు నోరు తగ్గాలన్నా, వాయిస్ తగ్గాలన్నా శ్రీజ రీఎంట్రీ రావాలి మాధురి గారిని. అప్పుడు గేమ్ చూడాలి గాయస్. ఫుల్ మజా, ఫుల్ ఎగ్జైటింగ్. దానికోసం నేను వెయిటింగ్ చేస్తున్నా. శ్రీజ రీఎంట్రీ వస్తుంది అన్నారు, రావాలి ఈ వీక్లో ఎప్పుడన్నా రావచ్చు అని అప్డేట్స్ వస్తున్నాయి. శ్రీజ రీఎంట్రీ రావాలి. బిగ్ బాస్ ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు తెలుసా. ఐఎమ్ వెయిటింగ్ నిజంగా, ఎవ్రీడే చూస్తున్నాను. బిగ్ బాస్ వీ వాంట్ శ్రీజ బిగ్ బాస్ ప్లీజ్ రీఎంట్రీ ఇచ్చేసేయండి బిగ్ బాస్కి. మనమంతా వెయిటింగ్ చేస్తున్నాము. శ్రీజ దివ్యల మాధురి ఇద్దరు కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళిద్దరు ఫైట్ కోసం. అండ్ ఇంకొకటి సీరియస్గా చెప్తున్నా, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నా హోప్స్ ఎట్లున్నాయంటే మెయిన్గా నా ఒపీనియన్లో నేను ఇద్దరు గేమ్స్ చూడాలనుకున్నా. రాయల్ ఎంట్రీస్లో వచ్చినప్పుడు దివ్యల మాధురి గారిది కూడా నేను వాళ్ళది అండ్ శ్రీనివాస్ సాయి వాళ్ళిద్దరు గేమ్ చూడాలనుకున్నా. అంటే వాళ్ళు గోల్కొండ హై స్కూల్లో చేశారు కదా, తన మాట తీరు అంత బాగుంది, చాలా బాగుంది. అందుకే ఉంటుందిరా వాళ్ళు వస్తే కూడా ర్యాప్ ఉంటుందా అనుకున్నాను. అందుకే వాళ్ళిద్దరు గేమ్ చూడాలనుకున్నాను. కానీ ఫస్ట్ వస్తేనే బర్రెగొంతలాగా వేసుకొని వచ్చేసింది. ఏమన్నా నాది ఇంకా సాయిది వాళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ అనుకున్నా. ఇంకా శ్రీజ వచ్చిందనుకో అప్పుడు హౌస్ మేట్స్ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది. కానీ నేను శ్రీజ మాధురి గారు ఇద్దరు గేమ్ చూడాలి, వాళ్ళిద్దరు ఫైట్ చూడాలి. నిజంగా అమ్మాయిలు కొట్లాడుతుంటే ఎంత సుఖంగా ఎంత ఆనందంగా చూస్తుంటారో అట్లని వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే శ్రీజ మాట్లాడుతుంటే అట్లే చూడాలను నేను ఆ గేమ్. సీరియస్గా చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలంటే శ్రీజ ఎప్పుడైనా రీఎంట్రీ అవ్వచ్చు. వీఆర్ వెయిటింగ్ ఫర్ శ్రీజ రీఎంట్రీ కోసం మనమంతా శ్రీజ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఉన్నారు, చాలామంది ఇన్స్టాలో అన్నిట్లో శ్రీజ రీఎంట్రీనే కోరుకుంటున్నారు. శ్రీజ రీఎంట్రీ రావాలి అని. మేము కూడా శ్రీజ రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ శ్రీజ రీఎంట్రీ రావాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇట్లాంటి ముచ్చట్లు ఇంకా చేసుకున్నాము, ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. 1 by 1 మీరందరూ నా వీడియోస్ చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.